భరద్వాజ గారు ఒక క్రేజీ కాంబినేషన్ ఒకటి బయటకు వచ్చింది వార్త. రామ్ చరణ్, సుజిత్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతుంది అని చెప్పేసి. ఇప్పుడు మా సుజిత్ చూస్తేనే ఓజీలో ఉన్నారు, రామ్ చరణ్ పెద్ది. అంటే ఓజీ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఎవరికి తెలియని వ్యవహారం అది. అంటే తనైతే కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చాడు ఆయన. అవును, హరిహర వీరమల్లో వచ్చి ఆయన అయిపోయింది, ఇప్పుడు ఓజీలో ఎంటర్ అయ్యారంటున్నారు. ఓజీలోకి ఎంటర్ అయ్యారని చెప్తున్నారు. అలాగే తన నిర్మాతలను సమావేశపరిచి ఆ సందర్భంగా మీ ముగ్గురికి నేను కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చాడు ఆయన రీసెంట్గానే. ఆ హామీ మేరకు హరిహర వీరమల్లు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓజీ. అది కంప్లీట్ అయిన తర్వాత మైత్రికి వెళ్తాడు ఆయన. హరిశంకర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఉన్నప్పటికీ అది 15 రోజుల వరకే ఓజీ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టుగానే భావించాలి ఆ సినిమా. సో సుజిత్ కూడా దాదాపు బయటే ఉన్నాడు. ఇప్పుడు బయట ఉండి ఇంకో ప్రాజెక్టుకి సన్నాహాలు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ అలాగే సుజిత్ కాంబినేషన్లో సినిమా అన్నప్పుడు ఇద్దరికి ఆయన ప్రస్తుతం దానిలో ఉన్నాడు. ఇప్పుడు తను చేస్తున్నటువంటి సినిమా పెద్ద కంప్లీట్ చేయడానికి డెఫినెట్గా కొంత టైం పడుతుంది. ఆ పట్టే లోపు ఈయన ఇది కంప్లీట్ చేసుకుంటాడు. లేకపోతే దీనికి ప్రీ రిలీజ్కి అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంటుంది వీళ్ళ సినిమాలకి. దానికి సంబంధించిన యాక్టివిటీలోకైనా వెళ్తారు. అది ఆల్రెడీ చేస్తున్నటువంటి సినిమా కాబట్టి చిన్న బ్రేక్ తీసుకుని వెళ్ళి చేసి వచ్చేస్తాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా చేయాలి. దీనిలో హీరోతో సంబంధం లేదు. హీరో పెద్దలో ఉంటాడు, ఉండి అది కంప్లీట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్లోకి వస్తాడు. యాక్చువల్గా నానితో సినిమా అనౌన్స్ చేసి ఉన్నారు వాళ్ళు. అవును, సుజిత్ నాని కాంబోలో సినిమా అన్నారు, కానీ అక్కడ ప్యారడైజ్ ఉంది. ప్యారడైజ్ లైన్లో ఉంది. ప్యారడైజ్ను పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. నిజానికి హిట్ 3 మీదే ఆ రకమైనటువంటి అంచనా ఉంది. అది ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక చర్చ అభిమానుల మధ్య. అది పక్కన పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. నానితో సినిమా చేయడానికి కూడా చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఈయనేమో ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఓపెన్ అయిపోతాడు రామ్ చరణ్ పెద్ద అయిపోయిన తర్వాత. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు డివివి దానయ్య గారు, ఆయన బ్యానర్లో వస్తున్న సినిమా అనేది కూడా మాట్లాడుతున్నారు. అలాగే రామ్ చరణ్తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఆయన. సుజిత్ కెరియర్ చూస్తే అంటే యాక్షన్ ఎంటర్టైనర్ అనే మాట బయటకు రావడానికి కారణం యాక్షన్ బేస్డ్గా ఎంటర్టైనర్ తీయటంలో తనకు ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంది అనేది తన మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. తను రన్ రాజా రన్తో, శర్వానంద్తో చేసిన ప్రాజెక్ట్ అది యువి క్రియేషన్స్లోనే వచ్చింది. అయితే ఒక చిన్న థీమ్ తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్ గాను యాక్షన్ ప్యాక్డ్ గాను చెప్పడం అనేది అతనికి ఉన్నటువంటి ఎబిలిటీ. అదే ధోరణి దాని ఎక్స్పాన్షన్లో సాహోకి వెళ్ళాడు ఆయన అదే బ్యానర్లో. సాహో మొదట అనుకున్నప్పుడు ప్రభాస్కి పాన్ ఇండియా మార్కెట్ లేదు. ఆ తర్వాత పాన్ ఇండియా మార్కెట్కి ఈ కథని సాగొట్టారు. దాంతో కొంత తెలుగు ఆడియన్స్కి అది లాగా అనిపించి ఇక్కడ కొంత తగ్గింది, కానీ బాలీవుడ్లో అది బాగా కనెక్ట్ అయింది. హిందీ మార్కెట్కి బాగా కనెక్ట్ అయింది. అవును, సాహోకి వచ్చిన డబ్బులన్నీ కూడా హిందీ మార్కెట్లో వచ్చిన డబ్బులే. ఒక రకంగా ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్ని చేయటంలో బాహుబలి కంటే కూడా సాహో ఎక్కువ ఉపయోగపడింది. అందుకని సుజిత్ డెఫినెట్గా వర్కౌట్ అవుతాడు అనేటువంటి ఒక గుడ్ విల్ ఉంది అతని మీద, అతని కెపాసిటీ మీద. అందుకని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయటం అనేది రామ్ చరణ్కి కూడా కీలకమే. తనకి ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నటువంటి మార్కెట్ని స్థిరీకరణ చేయడానికి సుజిత్ లాంటి డైరెక్టర్ ఉపయోగపడతాడు. అవును, అయితే మనకి సుకుమార్ గారి ప్రాజెక్ట్, రామ్ చరణ్ గారి ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత అన్నారు, కానీ అది లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అవును, అది కూడా అంతే. అది కూడా సేమ్. తను కూడా ప్రీ ప్రొడక్షన్ యాక్టివిటీ చాలా చేస్తాడు. అవును, సుకుమార్ గారికి ఎక్కువ ఉంటుంది. అవును, అందుకని ఆ ప్రిపరేషన్ నడుస్తుండగానే ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఇతనితో చేసేస్తే కొంతవరకు లైనప్ ఉంటుంది కదా. 2 ప్యారలల్గా నడుస్తాయి. 2 ప్యారలల్గా నడిచినా తప్పేం కాదు. 2 సినిమాలు ప్యారలల్గా నడవటం అనేది విశేషం కూడా కాదు. అందుకని డెఫినెట్గా సుజిత్ సినిమా ఉండే అవకాశం అయితే ఉంది. తను ఓజీ నుంచి బయటకు రావడం పెద్ద విశేషమేం కాదు. అసలు ఆ ప్రాజెక్ట్ నుంచి ఆల్రెడీ బయటకు వచ్చినట్టుగానే భావించాలి. అవును, మేకింగ్ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ మధ్యలో వారు వచ్చినప్పుడు వెళ్ళి చేసి వచ్చేస్తాడు. అది కూడా అయిపోతుంది నాకు తెలిసి. ఇంకో 10-15 రోజుల్లో కంప్లీట్ చేసి
దాన్ని పోస్ట్ ప్రొడక్షన్కి పంపించేస్తే అక్కడ ఎంత టైం తీసుకుంటుంది అనేది ఈయనకి సంబంధం లేని వ్యవహారం. అవును. దాన్ని చూసుకునేటువంటి టీం వేరే ఉంటుంది. అందుకని తను ఈ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అందుకని డెఫినెట్గా రామ్ చరణ్తో సుజిత్ సినిమా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే తద్వారా తను యాక్షన్ సినిమాలు బాగా చేయగలడు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది రామ్ చరణ్కి. అందుకని తన ఇమేజ్ని కొంచెం రైజ్ చేసేటువంటి సినిమాగా దీన్ని ప్రమోట్ చేసుకుంటే సుకుమార్ సినిమాకి కొంత ఇది ఉపయోగపడుతుంది. సుకుమార్ నా ఉద్దేశంలో తనకు కూడా ఇప్పుడు వరల్డ్ మార్కెట్ ఎంట్రీ దొరికింది పుష్ప 2 ద్వారా. దొరికింది కాబట్టి కొంచెం బిగ్ స్కేల్లోనే పెడుతున్నాడు ఆ సినిమాని. ఆ బిగ్ స్కేల్ సినిమాకి వెళుతున్నప్పుడు తనకు కూడా కొంత వెసులుబాటు కావాలి. అందుకని మధ్యలో ఒక సినిమా ఉండటం మంచిది, అభిమానులు ఇబ్బంది పడకుండా. అందుకని ఈ 2 సినిమాల మధ్య పెద్దికి అలాగే సుకుమార్ సినిమాకి మధ్యలో సుజిత్ సినిమా డెఫినెట్గా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే తనది సక్సెస్ఫుల్ ట్రాకే. కమిటెడ్గా సినిమాలు చేస్తున్నాడు, డెడికేటెడ్గా ఉంటాడు అనేటువంటి ఇమేజ్ ఉంది అతనికి. అలాగే సుజిత్కి కూడా ప్రత్యేకంగా ఒక మార్కెట్ ఉంది. ఇన్ని ప్లస్లు ఉన్నటువంటి ఒక డైరెక్టర్తో సినిమా చేయటం డెఫినెట్గా ఏ హీరోకైనా అడ్వాంటేజ్ అది. ఆ అడ్వాంటేజ్ రామ్ చరణ్ ఖాతాలో పడటం అనేది, ఇప్పుడు తను కొన్ని వరుస ఇబ్బందులు RRR తర్వాత నిలబడిన సినిమా లేకపోవడం అనేది ఒక రకంగా నిరుత్సాహపరుస్తోంది వాళ్ళు. ఆ గ్యాప్ని వేగంగా పోడ్చడానికి సుజిత్ లాంటి వాటితో సినిమా చేయటం అవసరం. అందుకని డెఫినెట్గా సుకుమార్ సినిమా కంటే ముందు ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. ఓకే, ఆ పద్ధతిలోనే లైనప్ చేసుకుని ముందుకెళ్తున్నాడు ఆయన. కెరియర్ని బలంగా నిలబెట్టేటువంటి ప్రయత్నము, మార్కెట్ని స్థిరీకరించుకునేటువంటి ప్రయత్నం, ఈ 2 పద్ధతుల్లోనూ ఆలోచిస్తున్నారు వాళ్ళు. అందుకని సుజిత్ కీలకంగా మారాడు ఇప్పుడు. ఓకే.